మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గోరిటాక్ పిన్ని చాలా బాగా డ్యాన్స్ చేస్తుంది. ఇక డ్యాన్స్ పూర్తి చేస్తుంది. డ్యాన్స్ పూర్తయిన వెంటనే అపూర్వ ఇక శరత్ చంద్ర వచ్చి డ్యాన్స్ చేస్తారు. ఇప్పుడు పేర్లు పెట్టి పిలవలేను కాబట్టి మా అమ్మ నాన్న వచ్చి డ్యాన్స్ చేస్తారని చరణ్ చెప్పగానే మీరా కృష్ణప్రసాద్ ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక శారద అయితే కోపంగా చూస్తూ ఉంటుంది కృష్ణప్రసాద్ వైపు. ఇక వాళ్ళకైతే గంగను చూస్తే గౌరికి మంట, గౌరిని చూస్తే గంగ తంట అనే సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కృష్ణప్రసాద్ అయితే శారద మీరాతో ఇద్దరితో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు ఊహించుకుంటాడు. మా అమ్మ నాన్న మనపై దాడి చేస్తారనుకుంటే వీళ్ళు కూడా డ్యాన్స్ బాగానే చేశారు. మా అమ్మ నాన్నకి పెద్ద క్లాప్స్ అని చెప్తాడు చెర్రీ. ఇక వంశీ ఇందు కూడా డ్యాన్స్ చేస్తారు. ఇక వాళ్ళు కూడా చాలా బాగా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. వీళ్ళ డ్యాన్స్ కూడా పూర్తయింది. చాలా బాగా చేశారు క్లాప్స్ అని చరణ్ చెప్తూ ఉంటే ఇప్పుడు ఎవరంటే అని చెప్తూ ఉంటాడు. కన్నయ్య అందరి పేర్లు నువ్వు చెప్పడమేనా, ఇప్పుడు నువ్వు డ్యాన్స్ చేయాలి అని బిందు అంటుంది. ఇప్పుడు నక్షత్ర మా చెర్రి అన్నయ్య ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తారని బిందు అంటుంది. అలాగే అని చరణ్ నక్షత్ర ఇద్దరు కూడా డ్యాన్స్ చేస్తూ ఉంటాడు. చరణ్ మాత్రం భూమితో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు ఊహించుకుంటాడు. నువ్వంటే నా మౌనం అని వాళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తున్నట్లు చరణ్ ఊహించుకుంటూ ఉంటాడు. భూమి అయితే గగన్తో కలిసి డ్యాన్స్ చేస్తున్నట్లు ఊహించుకుంటుంది. ఇక గగన్ భూమి ఇద్దరు డ్యాన్స్ చేస్తున్నట్లు మనకి చూపిస్తుంటారు. ఇక సాంగ్ కంప్లీట్ అవుతుంది. చరణ్ నక్షత్ర డ్యాన్స్ ముగించేస్తారు. చరణ్ నక్షత్ర డ్యాన్స్ పూర్తయిన వెంటనే అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. చూసావా అన్నయ్య, వాళ్ళు మనల్ని ఏడిపించడానికి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో. వాళ్ళు ఫ్యామిలీ కాదన్నయ్య, అవతల వాళ్ళ ఏడుపులో సంతోషాన్ని వెతుక్కునే శాడిస్టులు అని పూర్ణి అంటుంది. పోనీలే అని గగన్ చెప్తాడు. అలా అని మనం పోనీలే అనుకోకూడదన్నయ్య, అలా అని మనం పోనీలేని అనుకోకూడదన్నయ్య. అలా పోనీలే అనుకుంటే అపూర్వ ఇంకో కొత్త విన్యాసానికి ప్లాన్ చేస్తుంది. టిట్ ఫర్ టాట్ అన్నట్లు ఉండాలి. మనం కూడా ఏదో ఒకటి చేయాలి. ఒక పని చేద్దాం అన్నయ్య, మనం కూడా డాన్స్ ప్రోగ్రాం మొదలు పెడదాం. ముందుగా అమ్మతో డాన్స్ చేద్దాం అని పూర్ణి అంటుంది. ఏంటే నువ్వు నా మీద పడ్డావు, నేను డాన్స్ చేయటం ఏంటి, వద్దు అని శారద అంటుంది. ఇంటి పెద్దవి నువ్వే కదమ్మా, నువ్వు డాన్స్ చేస్తే దద్దరిల్లిపోవాలి కానివ్వమ్మా అని పూర్ణి చెప్తుంది. నీ కోపం నాకు శాపంగా మారుతుందేంటే, నేను చేయను. మీ అన్నయ్య చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు కదా, మీ అన్నయ్యతో చేయించు అని శారద చెప్తుంది. అవును కదా, నేను ఈ విషయమే మర్చిపోయాను అని పూర్ణి చెప్తుంది. ఆవేశం ఆలోచన మింగేస్తుంది. అంటే ఇదే, మీ అన్నయ్యతో డ్యాన్స్ చేయించు అని శారద చెప్తుంది. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య చేయన్నయ్య చెయ్యని పూర్ణి అడుగుతూ ఉంటుంది. పోన్లే, వాళ్ళ కోసం కాదు నీ సంతోషం కోసం చేస్తాను అని గగన్ చెప్తాడు. నా ఆనందం వాళ్ళ కుళ్ళుకోవటంలోనే ఉంటుందన్నయ్య. అన్నయ్య కోతులు గెంతుతున్నట్లు కాకుండా నువ్వు ఒక మంచి పాటకి డాన్స్ చేయాలి. వెళ్ళి డ్రెస్ మార్చుకురా అన్నయ్య, నేను అనౌన్స్ చేస్తాను అని పూర్ణి చెప్తుంది. గగన్ ఇక డ్రెస్ మార్చుకోవడానికి వెళ్తాడు. వెంటనే పూర్ణి మైక్ తీసుకుంటుంది. హలో హలో హలో, ఇప్పుడు మీరేదో సోసోగా ఉన్న డాన్స్ మాత్రమే చూశారు. అసలు డాన్స్ అంటే ఎలా ఉంటుందో ఇప్పుడు మా అన్నయ్య చేస్తాడు, అందరూ చూడండి. అన్నయ్య రా అన్నయ్య అని చెప్తూ ఉంటే గగన్ డాన్స్ చేయడానికి వస్తాడు. అప్పుడే మెరిసే మెరుప అనే సాంగ్కి గగన్ చాలా బాగా డాన్స్ చేస్తూ ఉంటారు. నక్షత్ర అయితే చాలా సంతోషపడుతూ చూస్తూ ఉంటుంది. ఇక భూమి కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటుంది. అపూర్వ శరత్ చంద్ర మాత్రం చాలా కోపంగా చూస్తూ ఉంటారు. శారద పూర్ణి అయితే ఇక సంతోషంగా క్లాప్స్ కొడుతూ మరి గగన్ డ్యాన్స్ని చూస్తూ ఉంటారు. గగన్ డ్యాన్స్ చూసి కృష్ణప్రసాద్ అయితే క్లాప్స్ కొడుతూ ఉంటాడు. మీరా కృష్ణప్రసాద్ వైపు కోపంగా చూస్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ ఆపేస్తాడు. ఇక డాన్స్ పూర్తవడంతో అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. భూమి క్లాప్స్ కొట్టబోతూ ఉంటే శరత్చంద్రను చూసి సైలెంట్గా ఉండిపోతుంది. ఇదంతా భూమిని డ్రాప్ చేయడానికి వీడు వేస్తున్న ఎత్తుగడ, దీన్ని చలనివ్వకూడదు అని శరత్చంద్ర మనసులో అనుకుంటాడు. అప్పుడే శరత్చంద్ర మైక్ పట్టుకుంటాడు. ఇక్కడ డాన్స్ అంటే నాదేనంటూ కొంతమంది విరవీగుతున్నారు. అసలైన డాన్స్ అంటే ఎలా ఉంటుందో మా భూమి చేసి చూపిస్తుంది అని శరత్చంద్ర చెప్తూ ఉంటే భూమి అయితే షాక్ ఇదంతా వింటూ ఉంటుంది. వెంటనే శరత్చంద్ర భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, డాన్స్ అంటే ఎలా ఉంటుందో, డాన్స్ అంటే అర్థం ఏంటో ఇప్పుడు నువ్వు చేసి చూపించాలి రా అమ్మ. డాన్స్కి నిజమైన అర్థమేంటో నువ్వు అందరికీ తెలియజేయాలి, వెళ్ళమ్మా వెళ్ళు అని శరత్చంద్ర మైక్లో చెప్తూ ఉంటాడు. భూమి ఇక చేసేదేమి లేక డాన్స్ చేయడానికి వస్తుంది. భూమి సూపర్ మజ్జీ సాంగ్కి డాన్స్ చేస్తూ ఉంటుంది.
కాసేపు భూమి అదే సాంగ్కి డ్యాన్స్ చేసిన తర్వాత అదే సాంగ్కి గగన్ కూడా డ్యాన్స్ చేస్తాడు. అయితే గగన్ అయితే చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు. అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. సూపర్ అన్నయ్య సూపర్ అని పూర్ణి అయితే చాలా సంతోషపడుతూ మెచ్చుకుంటూ ఉంటుంది. ఇక శారద కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అపూర్వ అయితే ఇదంతా చూసి చాలా కోపంగా ఉంటుంది. శరత్చంద్రకైతే ఇంకా కోపం ఎక్కువైపోతూ ఉంటుంది. వెంటనే శరత్చంద్ర మళ్ళీ మైక్ పట్టుకుంటాడు. ఇలాంటి డాన్స్కి అయితే ఎవరైనా పోటీ ఇవ్వగలరు, డాన్స్ చేయగలరు. కానీ ఇప్పుడు నా భూమి వేయబోయే డాన్స్తో నువ్వు పోటీ పడు, అప్పుడు నువ్వు డాన్సర్ అని నేను ఒప్పుకుంటాను అని శరత్చంద్ర అంటాడు. ఓకే కమాన్ కానివ్వు అని గగన్ చేయి చూపిస్తూ ఉంటాడు. అప్పుడే శంకర శివశంకర అనే సాంగ్ ప్లే చేస్తారు. భూమి ఆ సాంగ్కి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. అయితే గగన్కి అయితే ఆ డాన్స్కి ఆ సాంగ్కి డ్యాన్స్ చేయలేకపోతాడు. భూమి చేస్తున్న చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు భూమి చేస్తున్న డ్యాన్స్ని. ఆ సాంగ్కి భూమి డ్యాన్స్ కంటిన్యూ చేయడం, ఇక గగన్ ఏమో డ్యాన్స్ మధ్యలోనే ఆపేస్తాడు. ఇక శరత్చంద్ర అపూర్వ చాలా సంతోషంగా చూస్తుంటారు. అయితే భూమి అయితే ఆ డాన్స్ని అంత బాగా చేస్తూ ఉంటే గగన్ అయితే భూమి వైపే చూస్తూ ఉంటాడు. భూమిని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు. అపూర్వ రౌడీల్ని పిలిపిస్తుంది. భూమి ప్రాణాలు తీయాలని భూమి ఫోటోని ఫోన్లో చూపిస్తూ ఉంటుంది. అలాగే మేడం పార్కింగ్ దగ్గరికి పంపించండి అని ఆ రౌడీలు చెప్తారు. ప్లాన్ ప్రకారం ఇక పిలిపిస్తుంది భూమిని. కావాల్సిన వస్తువులు కారులో ఉన్నాయి, వెళ్ళి తీసుకురా అని చెప్తూ ఉంటే భూమి పార్కింగ్ దగ్గరికి వస్తుంది. గగన్ అయితే చాలా బాధపడుతూ కారులో కూర్చొని ఉంటాడు.